హాయ్ అండి. ఐయామ్ డాక్టర్ మౌనిక, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ ఇన్ రజనీస్ హెల్త్ కేర్ సెంటర్, కర్నూలు. ఈరోజు మనము హెచ్‌పివి వ్యాక్సినేషన్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఎందుకు హెచ్‌పివి వ్యాక్సినేషన్ గురించి ఈ మధ్య ఎక్కువ డిస్కషన్ నడుస్తుంది అంటే, మన వుమెన్‌లో మోస్ట్ కామనెస్ట్ క్యాన్సర్ ఇదొచ్చేసి సర్వైకల్ క్యాన్సర్. ఈ క్యాన్సర్‌ని మనము ప్రివెంట్ చేయగలం. వేరే ఏ క్యాన్సర్స్ అయినా గూడా ఎర్లీగా డయాగ్నోస్ చేయొచ్చు, ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. కానీ దీన్ని రాకుండానే మనం ప్రివెంట్ చేయగలం. కాబట్టి ఈ అవేర్‌నెస్ అన్నది చాలా అవసరం మనకు. ఈ సర్వైకల్ క్యాన్సర్ అన్నది రావడానికి కామన్ కాజ్ హ్యూమన్ పాపిల్లోమా వైరల్ ఇన్ఫెక్షన్ అన్నమాట. దీని స్ట్రెయిన్స్ 6, 8, 16, 18 అనేసి కామనెస్ట్ స్ట్రెయిన్స్ టు కాజ్ ద సర్వైకల్ క్యాన్సర్స్. ఇది మోస్ట్ కామన్ క్యాన్సర్ అండ్ ఈజీలీ ప్రివెంటబుల్ క్యాన్సర్ కాబట్టి మనము అందరూ కూడా ఖచ్చితంగా హెచ్‌పివి వ్యాక్సినేషన్ అన్నది వేసుకోవాలి. ఇది ఎప్పుడు వేసుకోవాలి? అర్లియెస్ట్ ఏజ్ వచ్చేసి 9 ఇయర్స్ అండి. అప్ టు 45 ఇయర్స్ వరకు వేసుకోవచ్చు. 9-15 ఇయర్స్ మనకు 2 డోసెస్ సరిపోతాయి. అబోవ్ 15 ఇయర్స్ వచ్చేసి 3 డోసెస్ అవసరం అవుతుంది. 9-15 ఇయర్స్ 0, 6 అంటే ఫస్ట్ డోస్ అయిన తర్వాత 6 మంత్స్‌కి సెకండ్ డోస్ ఉంటుంది. ఆఫ్టర్ 15 ఇయర్స్ 3 డోసెస్ ఉంటుంది. 0-6 అంటే 2 మంత్స్, నెక్స్ట్ 6 మంత్స్. 2 మంత్ వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. ఫస్ట్ డోస్ అయింది. నెక్స్ట్ ఆమె కన్సీవ్ అయిందనుకోండి. అప్పుడు నెక్స్ట్ వాళ్ళు వ్యాక్సిన్ వేసుకోవాలా ప్రెగ్నెన్సీలో అంటే, మన వ్యాక్సిన్ మనం టెంపరరీగా స్టాప్ చేసుకోవచ్చు. కానీ ఆఫ్టర్ డెలివరీ మిగిలిన డోసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కంటిన్యూ చేసుకోవచ్చు. ఈ వ్యాక్సినేషన్ అర్లీగా వేయించుకుంటే మనకు దాని ఎఫికసీ అన్నది ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ మ్యారీడ్ వాళ్ళతో పోలిస్తే అన్‌మ్యారీడ్ గర్ల్స్‌కి వేస్తే దాని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇన్ఫెక్షన్ ఇంకా ఇన్ఫెక్ట్ అవ్వలేదు కాబట్టి వాళ్ళకి ఎఫికసీ ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ మ్యారీడ్ ఉమెన్‌కి ఇట్ ఈస్ ఎ సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ ఇన్ఫెక్షన్ కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ వైరస్ నుంచి ఇన్ఫెక్షన్ ఉంటే వాళ్ళకు దీని నుంచి పూర్తి ప్రొటెక్షన్ అన్నది లభించదు.